బాగుంది కదా. అవును నాంజన, సెట్ అయితే కనుక చాలా బాగుంది. కాబట్టి మనం అయితే కనుక లేట్ చేయకండి, ఇంకా తలరా బంతా అనేసి అందరం కలిసి వేద్దామా? ఓకే, తలరా బంతా. యా 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 బాబుజీ, నాకు కాస్త ఆగుతావా నువ్వు? ఓకే షుగర్ బేబీ. సరే అయితే కనుక మనలో ఎవరు అన్నది స్పై అన్నది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం గేమ్స్ ఆడాలంట. సో గేమ్స్ అయితే కనుక 4 గేమ్స్ పెడతారంట మనకి. సో అదైతే కనుక మనం ఆడాలి. సో నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది కదా. కాబట్టి మిమ్మల్ని అయితే కనుక 2 టీమ్స్ కింద డివైడ్ చేస్తాము. సో చిన్న వాళ్ళందరూ ఒకవైపు, పెద్ద వాళ్ళందరూ ఒకవైపు. ఎప్పుడు పెద్దవాళ్ళు అనేసి మమ్మల్ని ముగ్గురిని ఎందుకు పెడతారు చెప్పండి? ఎప్పుడు చూసినా వాళ్ళ చేతిలో మేము ఓడిపోవడానికా? అన్నయ్యలు కరెక్ట్గా ఒప్పుకున్నారు, ఎప్పుడు చూసినా మీరే మా చేతుల్లో ఓడిపోతారు తెలుసా. సరే కానీ ఫస్ట్ వాళ్ళు ఇయర్ ఫోన్స్ ఏదో వినాలంట కదా, వెళ్ళి వినండి. రా బాగానే గుర్చేసావు, ఉండి వెళ్తా అని అని అది నువ్వు ఇయర్ ఫోన్స్లో వాయిస్ విన్నప్పుడు ఫన్నీగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు, ఓకేనా? సరేరా. వావ్, అర్థమైంది నాకు. ఓకే, నాకు అర్థమైంది అంత అర్థమైపోయింది. ఎవరు స్పై అన్నది నాకు బాగా తెలిసిపోయింది. వా 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 అవునా, తనే నా స్పై? ఓకే, నాకు కూడా తెలిసిపోయింది స్పై ఎవరన్నది. మీలో ఎవరన్నది నాకు తెలిసిపోయింది తెలుసా స్పై. చాలా రా, నీ ఓవరాక్షన్ మేము చూడలేము, కాస్త ఆపు. ఓకే అన్నీలు అనుకో, ఇప్పుడు నువ్వే. స్పై తనేనా? ఓకే, నాకు తెలిసిపోయింది. స్పై చెప్పినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ గైస్. ఇప్పుడు వీళ్ళకిలాగా నేను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేను కాబట్టి సైలెంట్గా వినేసి వచ్చేది. తెలిసిపోయింది నాకు కూడా స్పై ఎవరన్నది. బాబు లిటిల్ బన్నీ, నువ్వేమైనా స్పై ఏంటి అక్కడికి వెళ్ళావు? ఉండరా, స్పై ఎవరో తెలుసుకున్నాక అప్పుడు నీ పని చెప్తాను. ఎవరు? ఓ మై గాడ్, తెలిసిపోయింది నాకు స్పై ఎవరో తెలిసిపోయిందో. యా 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 కాబట్టి మళ్ళీ కనుక స్పై ఎవరన్నది ఆ గూఢచారుల గురించి ఆల్రెడీ డైరెక్టర్ ఇందాక ఇయర్ ఫోన్లో చెప్పేశాడు. కాబట్టి మనం కూడా అనమాట ఎవరన్నది గెస్ట్ చేయాలి. సో అన్నయ్యల టీంలో ఉన్నారా లేకపోతే తమ్ముళ్ళ టీంలో ఉన్నారా అన్నది చెక్ చేయాలి. ఇంకా లైక్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేచ్చు. తలరా బంతా. సో ఇప్పుడైతే కనుక ఫస్ట్ రౌండ్ ఆడేయచ్చు. ఈ రౌండ్లో అయితే కనుక నేను ఎంసీ కింద ఉంటాను. సో మీ ముగ్గురు ఒకవైపు, మీ ముగ్గురు ఒకవైపు. సో చిన్న వాళ్ళ టీం నుంచి ఒకరు రండి, పెద్దవాళ్ళ టీం నుంచి ఒకరు రండి. సో మీ ఇద్దరు అనమాట పోటీ పడతా ఉంటారు. ఏమంటారు షుగర్నియా? నేనేమంటానంటే నువ్వు ఎంసీ కదా, ఎంసీ కూడా గూఢచారి కింద ఉండొచ్చు కదా. ఏమోరా, ఉండొచ్చేమో, నాకేం తెలుసురా. ఓ అవునా, సరే. ఫస్ట్ నా గురించి ఆలోచించడం మానేసి మీరు గేమ్ గురించి ఆలోచించండి. ఫస్ట్ రౌండ్లో అయితే కనుక జయహబ్ బాబు నువ్వు వెళ్ళారా, జాంగక్ బాబు నువ్వు వెళ్ళారా. సో మీ ఇద్దరు అయితే కనుక మీ కళ్ళతోటి పోటీ పడండి. ఫస్ట్ చూడన్నయ్య, చూడు ఇప్పుడు నా ప్రతాపం అంతా వాడికి ఎలా చూపిస్తాను చూడు. నువ్వేం చూపిస్తావో చూపించుకో. నాకే ఏంద్రా నన్ను అంత మాట అంటున్నావు? నువ్వు నన్ను అల్లే, నేను ఎప్పుడు అనంట్రా, ఇప్పుడు అన్నావు నువ్వు. మీరిద్దరు కాస్త ఆగుతారని నేను చెప్పినట్టు చేయండి. కళ్ళలోకి చూసుకోండి. చూడరా నా కళ్ళల్లోకి. అండి అని కళ్ళలో చూస్తున్నా నవ్వు వస్తుందండి. అవునా, నేను కూడా కోపంగా చూడలేను. జయహోని బాగా నవ్వించాడు ఈరోజు. ఫస్ట్ రౌండ్ అయితే కనుక చిన్నవాళ్ళు టీం ఆడతారు. సో పెద్దవాళ్ళు అయితే కనుక చిన్నవాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. సో ఇంకా లైట్ చేయకుండా స్టార్ట్ చేసేచ్చు. హాత్ దు సెట్ వెళ్ళిపో లిటిల్ బన్నీ. జిననియా జిననియా తిప్పు, జయహోబ్ తిప్పు తిప్పు తిప్పు. వచ్చేసాను. సెకండ్ మళ్ళీ వెళ్ళాలి. జయహోబ్ జయహోబ్ తిప్పు తిప్పు. అమ్మాయి చూసేసాను. నెక్స్ట్ ఎవరు? రెడీగా ఉండండి. నేనే 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 జయంగా తేగా వెళ్ళాడు. తిప్పండి 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 తిప్పండి. నాంజన తిప్పు తిప్పు. వచ్చేసాను. మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయండి వెళ్ళండి. అమ్మాయి జిననియా జిననియా తిప్పు తిప్పు తిప్పు. నాంజన నువ్వు కూడా తిప్పు. వచ్చేసాను. నెక్స్ట్ నేనే ఈసారి చిమ్మినని బాగా తిప్పండి రా. అన్నయ్య నాతో ఆడుకోద్దాను నేను. తిప్పండి రా అన్నీ తిప్పండి. అమ్మాయి ఇచ్చబడిపోయాను. దేవుడా, అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి. నాకు తెలిసి వీడే స్పై అనుకుంటా. నాంజన తిప్పు. అమ్మా నేను బయటికి రానట్లేదు. అమ్మా జయహోబ్ తిప్పు తిప్పు. అమ్మాయి వచ్చేసాను. ఓ మై గాడ్, దేవుడా ఇటువంటి గేమ్స్ పెట్టకండి అయ్యా, మాకు మా వల్ల కాదయ్యా. పాపం చిన్న బాగా ఆడేవారు, నువ్వు బాగా ఆడావు. అసలు ఆ చివన్ బేబీ ఎందుకు లేట్ అయింది అంటే వాళ్ళు ఎక్కువగా తిప్పేసరికి నాకు కళ్ళు తిరిగి లోపలికి వెళ్ళాక మేము బాగా డిస్టర్బ్ చేసాం. నిజంగా ఈ గేమ్ చూసినంత ఈజీగా లేదు, చాలా కష్టంగా ఉంది. కానీ వీళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. అన్నయ్య నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. వావ్, అవునా నిజంగానా? ఇప్పుడు చూడండి ఎలా ఉన్నా, హీరోలా ఉన్నాను కదా. బాగున్నారా? బాగున్నా. పెద్దవాళ్ళ టీం నుంచి నాంజన వెళ్తున్నాడు. నాంజన వెళ్ళు,
ఏ జీవన జీవన తిప్పరా తేయంగా తిప్పరా జాగా కన్ను వస్తలకు వదలక అమ్మాయి పడిపోయా బాగా ఆడుతున్నాడు వీడు నామచరా నేను ఇప్పుడు ఎలా తిప్పాలి అయ్యి బాబోయ్ వీళ్ళేంటి మాకన్నా బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అమ్మాయి వచ్చే లోపల జిమ్న తిప్పరా బంగాళాలా తిప్పరా రామ్జన్ అన్నయ్య లోపల కళ్ళు తిరిగిపోవాలి అయ్యి బాబోయ్ బయటకు వచ్చేసాను అయ్యి బాబోయ్ నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి నెక్స్ట్ వెళ్ళేది జిమ్ నువ్వే స్టార్ట్ చేయాలి ఓకే వెళ్తున్నా అయ్యి బాబోయ్ బయటకు వచ్చేసాడు నన్ను ఎంత అలా డిస్టర్బ్ చేసిన కానీ నన్ను ఎవడు ఆపలేడురా అవునన్నయ్య నిన్ను ఎవరు ఆపలేము మేము నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు వెళ్తున్నా తిప్పరా బంగుళాల లోపలే ఉండాలి బయటికి రాకూడదు ఒరే కాస్త వెళ్ళమంటారు నన్ను జగక తిప్పరా లోపలే ఉండాలి అమ్మాయి బయటకు వచ్చి జై హోప్ నెక్స్ట్ నువ్వే వెళ్తున్నా చిన్నయ్య వెళ్ళిపోయా తిప్పండి బంగుళాల లోపలే ఉండాలి ఒరే కాస్త ఆగండి కాస్తైనా కనికరించండి నా మీద ఒరే తెలంగా కాస్త ఆగరా నువ్వు జిమ్న తిప్పరా ఒరే పాప ఆడనే వెంటరా పాపం అమ్మా ఇంకొకటి ఉందా వెళ్తున్నా దీన్ని నేను ఖండిస్తున్నా వాళ్ళు చాలా రూట్గా తిప్పుతున్నారు తిప్పరా వాటర్లో పడ్డాను ఇంకొకసారి వెళ్ళాలి తిప్పరా జిమ్న తిప్పరా అన్నీ లోపల ఉండాలి బయటికి రాకూడదు ఒరే కాస్త ఆగండి అమ్మాయి దీంట్లోకి వచ్చేసాను నేను ఓకే జిమ్న తిప్పరా బంగుళలా తిప్పాలి ఒరే కాస్త ఆగండ్రా నేను బయటకు వచ్చేదాకా ఆగండ్రా పాపం దేహో అమ్మాయి చాలా దారుణంగా ఆడారా బాబు మీరు ఈ చిన్నవాళ్ళ టీంకి అసలు కనికరం లేదురా బాబు ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి సెకండ్ రౌండ్కి వెళ్ళే ముందు బాగా ఆడిన జయహోప్ని పిలిచి తన యొక్క మనోభావాలు తెలుసుకోవచ్చు చెప్పు జయహోప్ నీ యొక్క మనోభావాలు నేనే చెప్పాను బాగా ఆడిన నువ్వే కదరా ఎక్కువసేపు ఉన్నది నువ్వే లోపల అంటే అన్నయ్య అది వీడు లోపల ఉండి ఏం చేశాడో తెలుసా ఇంకా నేను చూపిస్తా చూడండి ఇలా బయటకి కనుక రావట్లేదు వాడు ఏం చేస్తాడు నాంజున వాడు కూడా ట్రై చేస్తాడు అది కాదు బేబీ కాస్త ఆగు నేను జయహోప్ అన్నయ్యని తిప్పుతుంటే జయహోప్ ఇలా అంటాడు కదా బయటికి రావట్లేదు సర్లే కానీ ఇంతకీ మేము ఏ టైంలో ఫినిష్ చేస్తామో కాస్త చెప్తారా రే నువ్వే రెస్పాయి అందుకోసమే లేట్గా లోపలే ఉన్నావు నువ్వు కాస్త ఆగండ్రా ఫస్ట్ మనం ఎవరన్నది విన్నర్ అన్నది కౌంట్ చేద్దాం సో అందరికన్నా బాగా ఫినిష్ చేసింది మీ టీంలో అయితే కనుక చిన్ననే బాగా చేశాడు తర్వాత అయితే కనుక బాగా లేట్గా లోపల ఉన్నది మాత్రం జయహోప్ అవునా నేను కూడా అదే అనుకున్నానులే మేము బాగా ఆడాము కదా కొంచెమైనా సో బాగా ఆడాం కాబట్టి పర్వాలేదు ఏం పర్వాలేదురా మనం ఓడిపోయాము రా తెంగరాడానికి నాకు అర్థం కావట్లేదు ఏంటి అని మనం టీము మన ఇలా గొడవ పడుకోవద్దు ఓకేనా ఓకే సో ఈ రౌండ్లో అయితే కనుక తక్కువ టైంలో ఫినిష్ చేసింది అయితే కనుక చిన్నవాళ్ళ టీం అనమాట సో వీళ్ళైతే కనుక 1 minute 30 seconds తీసుకుంటే మీరైతే కనుక 2 minutes 45 seconds తీసుకున్నారు తక్కువ టైంలో తొందరగా ఫినిష్ చేసింది చిన్నవాళ్ళ టీమే కాబట్టి ఈ రౌండ్లో వాళ్ళే విన్ అయ్యారు మనం విన్ అయ్యాం సో విన్ అయిన వాళ్ళకి ఈరోజు డిన్నర్లో ఇది కనుక ఏం తినాలి అన్నది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది విన్ అయిన వాళ్ళు 2 చీటీస్ తీయాలి లూజ్ అయిన వాళ్ళు 1 చీటీ తీయాలి సో ఏం డిష్ వస్తే కనుక ఆ డిష్ అనమాట నెక్స్ట్ వాళ్ళు డిన్నర్కి తినేది కాబట్టి సెలెక్ట్ చేసుకోండి మేము రెండా సరే నేను ఒకటి తీసుకుని ఇంకో వీడే స్పై వీడు సెలెక్ట్ చేసుకున్నా చూసాం వీడు సెలెక్ట్ చేసుకుంది ఏంటో కాదు వాటర్ సెలెక్ట్ చేసుకున్నారు వాటర్ నైట్కి డిన్నర్ కింద తినాలా మేము ఇది నిజంగా వాటర్ వచ్చిందా నిజంగా మీరు వాటర్ సెలెక్ట్ చేసుకున్నారా నిజంగా వాటర్ పెట్టారు మీరు వాటర్ ఎక్కడైనా డిషా చెప్పండి అయ్యో పాపం కానీ మాకేమొచ్చినాయో తెలుసా ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి మటన్ బిర్యానీ వచ్చినాయి అయినా సరే మేము ముగ్గురం కలిసి ఇద్దాం అనుకుంటే లోపల వీడైతే కనుక ఆక తీసేసి చూసి షాక్ అయిపోయాడు నిజంగా వాటర్ పెట్టారు వాటర్ ఎవరైనా డిష్ కింద పెడతారా వాటర్లో పడి గేమ్ ఆడితే వాటర్ ఇచ్చారు మాకు వీళ్ళు ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ ఆడాలి ఈ రౌండ్కి సంబంధించిన అంతా సెట్ చేస్తారు కాబట్టి ఈ రౌండ్ యొక్క రూల్స్ చెప్తాను వినండి సో మీ టీం నుంచి ఒకరు అండ్ వేరే టీం నుంచి ఒకరు వస్తూ ఉంటారు వీళ్ళిద్దరు అనమాట ఒకరికొకరు డిపెండ్ చేసుకుంటూ ఏదో పర్సన్ని వాటర్లో పడేయాలి ఎవరైతే వాటర్లో పడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు వాటర్లో పడకుండా నించున్న వాళ్ళు విన్ అయినట్టు సో ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో మీరు ఓడిపోయారు కాబట్టి చిన్నవాళ్ళ టీం అయితే కనుక ఆపోజిట్గా ఎవరు కావాలో వాళ్ళు ఎంచుకుంటారు కాబట్టి ఇప్పుడు ఛాన్స్ అయితే కనుక చిన్నవాళ్ళ టీంది చిన్నవాళ్ళ టీం మెంబర్ అయినా జీవన్ బేబీ మీరే సెలెక్ట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుందా బేబీ బేబీ అర్థమవుతుంది ఓ మై గాడ్ ఎప్పుడు ఇదంతా జరిగింది నాకు తెలియదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీకు తెలుస్తుందా నాకు అర్థమవుతుంది ఎందుకు అంతలా కుళ్ళిపోతున్నారు మీరు ఎంతలా కుళ్ళుకున్నా కానీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎవరో చెడగొట్టలేదు తెలుసా ఫస్ట్ అది కనుక టీం మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి ఓకే బాబా నేను సెలెక్ట్ చేసుకుంటాను మా టీంలో కనుక ఫస్ట్
లిటిల్ బన్నీ వస్తుంది, లిటిల్ బన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది. హే నువ్వైతే కనుక నాంజునని సెలెక్ట్ చేసుకో. అన్నయ్య వాడు నీ వంక చూస్తున్నాడు, నిన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. నా టీం మెంబర్ కింద నాకు నాంజుననే కావాలి. నేనా నాంజున కంగ్రాట్స్, నిన్నే సెలెక్ట్ చేసుకున్నాడు లిటిల్ బన్నీ. నువ్వు వాడి చేతిలో ఓడిపోతావు చూడు. కాబట్టి ఫస్ట్ మీరు ఒకరి కళలకు ఒకరు సీరియస్గా చూసుకోండి. 1 2 3 చూసుకోండి. లిటిల్ బన్నీ వద్దని అలా చూడుకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లే కానీ ఇంకా ఫస్ట్ గేమ్ అది ఇంకా స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు చూడరా మా నాంజున ఎలాగ నీ లిటిల్ బన్నీని వాటర్లో పడేస్తాడు. చాలరా మీ ఓవర్ యాక్షన్, నేను ఓడిపోతారేమో చూడండి. వాళ్ళు చేశారు మరి మీరు మా లిటిల్ బన్నీ కలుస్తుంది. ఎందుకరా నా పరువు తీస్తున్నారు మీరు? మేము చేయలేమనుకున్నారు. అన్నీ ఇప్పుడు నువ్వు డాన్స్ చేసావా? చూసా ఎంత బాగా చేశాడు. ఒరే నీ డాన్స్ గురించి ఆపరా కాస్త. లేదని సాంగ్స్ ఎలా చేయడు, ఎందుకు చేయము చెప్పు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. దూసే స్టార్ట్ చేయండి. అదేంటి దోస్తుంది అని నాకు కాస్త జాగ్రత్తగా ఆడు నువ్వు. అని బాగా చాలా బాగా ఆడు, బట్ చాలా ఫన్నీగా ఉందా. మీ టీంలో నుంచి ఒకరు ఓడిపోయారు కాబట్టి ఇంకొకరు రావాలి లిటిల్ బన్నీతో పాటు. ఎవరు రావాలో సెలెక్ట్ చేసుకో. జయహోపన్య ఏంటా నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకుంటావా? ఇప్పుడు చూడు ఎందుకు అక్కడ డాన్స్ చేయాలి ఏంటి మరి ఫన్నీ కాకపోతే. అదేంటని అన్న పరువు తీసేస్తున్నాను. మరి నువ్వు చూసావా అన్నయ్య, మీ వాళ్ళని పరువు తీసేస్తున్నారు. ఎందుకంటే నువ్వు అలా అంటున్నావు మా వాడిని? మీరే ఓడిపోతారు చూడు, లిటిల్ బన్నీ ఓడిపోతారు చూడు జయహోప్ చేతిలో. గేమ్ స్టార్ట్ చేస్తాం. 1 2 3 స్టార్ట్ చేయండి. నేను చూడాలి లిటిల్ బన్నీ దోసేస్తా. అన్నయ్య నువ్వే నా చేతిలో ఓడిపోతావు చూడు. జయహోప్ కమాన్, నువ్వే విన్ అవ్వాలి. ఓకే అన్నయ్య చూడండి, ఇప్పుడు నేనే నిన్ను దోసా. రే బాగా ఆడరా. ఓకే అన్నయ్య దోస్తాను చూసా. దోసేసాడు అన్నయ్య. చూసారు కదరా మా వాడు ఎంత బాగా ఆడారో. నిజంగా అన్నయ్య బాగా ఆడాను కదా. ఇప్పుడు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోరా నువ్వు. జిమినా నన్ను సెలెక్షన్ చేసుకున్నావు అన్నయ్య నువ్వు. సరే అయితే నేను ఆడతాను చూడు. ఓకే రెడీ స్టడీ గో. స్టార్ట్ చేయండి. జిమినా నువ్వు నా చేతిలో ఓడిపోతావు చూడరా. నువ్వే చేతిలో ఓడిపోతావు అన్నయ్య. దేవుడు ఉన్నాడు రా నిజంగా. థ్యాంక్ యూ గాడ్. జిమినా బాగా ఆడావు. జిమినా బాగా ఆడావురా నువ్వు. నేను చెప్పినట్టుగానే ఆడావు. చూడు ఇప్పుడు చేస్తా. చాలా బాగా ఆడావు కాబట్టి నెక్స్ట్ టైం సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా చిన్నయ్య నేనే రా, అందుకే వచ్చేసాను. ఇప్పుడు చూడు నేను ఎలాగైనా కింద గిట్టేస్తాను చూడు. అది నీ వల్ల కాదన్నయ్య. చూడు నేను పడేస్తా. అయ్యో అన్నయ్య నన్ను పడేస్తాను, నువ్వే పడిపోయా. అయ్యో నిజమేరా, నిన్ను పడేద్దాము నేను పడిపోయాను. అని ఎందుకు నేను అలా చేసావు? ఓడిపోదామనే కదా నువ్వు అలా చేసావు. ఈసారి కూడా నా జిమిన్ బేబీ టీమే నగ్గింది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మీరే చీటీలు తీసుకోండి. మీకు నచ్చిన డిషెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే 2 చీటీస్ కదా మేము తీసుకోవాల్సింది. అవును. అరే మీరు కూడా తీసుకోండి ఒకటి. ఓకే తీసుకుంటా. మనకేమొచ్చి చూడు. ఫస్ట్ ఆలోచిద్దామా? లేదు మనీ ఓపెన్ చేయి. ఓకే మాకు చికెన్ లాలీపాప్స్ వచ్చినాయి. మరి ఇంకొకటి చూస్తున్నా నాకు. అయ్యయ్యో మరీ ఫన్నీ. మళ్ళీ వీడు కావాలని చేశాడు వీడియో స్పై. మనకి కీమా కర్రీ వచ్చింది. వాళ్ళకేమొచ్చింది? ఎందుకు నవ్వుకుంటారా? ఇటువంటి ఎందుకు పెడతారు మీరు డిషెస్ లోకి? ఏమొచ్చిందిరా మీకు? ఇందాక వచ్చింది వాటర్, ఈసారి ఏమో మాకు పొటాటో వచ్చింది. పొటాటోతో ఏం చేసుకుంటారు? బాగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకసారి ఆగు. ఆ టీంలో చిన్నలు ఉన్నాడు కాబట్టి అన్ని మంచి డిషెస్ షుగర్ని ఇస్తున్నాడు, మాకు మాత్రం ఇటువంటి ఇస్తున్నాడు అంతేగా. అలా మాట్లాడకండి. మీరు సెలెక్ట్ చేసుకున్నాం, మేము సెలెక్ట్ చేసుకున్నాం కదా. లేదు మేము నమ్మం. అంటే నా జిమిన్ బేబీ ఉంది కాబట్టి నేను అది కనుక మంచి డిషెస్ అన్నీ వాళ్ళకి ఇస్తున్నానని చెప్పుకుంటున్నారా మీరు? అంతేనా? అలా ఏమి కాదు. స్పై అంటే కనుక స్పై అది కనుక డిషెస్ ఏం తినకూడదు తెలుసా? ఇది అన్యాయం. ఏంటి ఇప్పుడు ఈ మాట అన్నది ఎవరో? లిటిల్ బన్నీయే కదా. అంటే వాడే స్పై అనుకుంటా. అందుకోసమే డిషెస్ ఎవరు స్పైకి తినకూడదు అంటే కనుక వాడు అన్యాయం అంటున్నాడు కాబట్టి వాడే. లేదన్నయ్య నేను కాదు. లేదురా నువ్వే స్పై. యారా నువ్వేనా స్పై? లేదు నువ్వే. అదేంటి అందరూ నా మీద పడ్డారు?
నిజంగా నువ్వేనా స్పై? లేదన్నయ్య, నేనేం స్పైన్ కాదు. నిజం చెప్పరా? లేదు. సరే సరే, ఈ గొడవ అంతా నెక్స్ట్ రౌండ్లో చూసుకోవచ్చు, ఓకేనా? మళ్ళీ కలుద్దాం, ఓకే బాయ్.